వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చలో రాజయ్యపేటకు పిలిపించారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. వైఎస్ఆర్సీపీ నేతలు రాజయ్యపేటకు చేరుకున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు 39 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. వారి ఉద్యమాన్ని ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మత్స్యకారుల ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. మరోవైపు రాజయ్యపేటలో పోలీసులు పహారా కొనసాగుతోంది. తక్షణమే బల్క్ డ్రగ్ పార్క్ని తమ గ్రామం నుంచి తరలించాలని రాజయ్యపేట గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాలి. బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేసేందుకు పోరాడతాం. బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేసేందుకు పోరాడతాం. ప్రజల ప్రాణాలతో చెలగాలమనే బల్క్ పెడితే ఇక్కడ పర్యావరణానికి ముప్పు, అలాగే మా జీవనాధారానికి కూడా ముప్పు అంటూ కూడా చాలా రోజుల నుంచి మత్స్యకారులు ఉద్యమిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు 39 రోజులుగా వాళ్ళు వివిధ రకాలుగా వాళ్ళ నిరసన తెలియజేశారు, ఆందోళన తెలియజేశారు. మొన్న నర్సీపట్నం పర్యటనకు వచ్చిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వినతి పత్రం కూడా అందించారు. సో ప్రస్తుతం చలో రాజంపేట అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పిలిపించిన నేపథ్యం, వారి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి మద్దతుగా ఉంటారన్న నేపథ్యంలోనే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకులు రాజంపేట చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నర్సీపట్నం పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ను రాజయ్యపేట గ్రామస్తులు కలిశారు. మత్స్యకారుల ఉద్యమానికి ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఆందోళనని ఉధృతం చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. సో రాజయ్యపేట నుంచి ఈ బల్క్ డ్రగ్ పార్క్ని తరలించి తమ జీవనాధారాన్ని కాపాడాలి, తమ ఆరోగ్యాన్ని, ఇక్కడ పర్యావరణాన్ని కూడా కాపాడాలంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో మత్స్యకారుల ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్న కూటమి సర్కార్కు వ్యతిరేకంగా ఇవాళ ఉద్యమించారు. ఈ ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ నేతలు మద్దతు తెలిపారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అక్కడే ఉన్న పరిస్థితి, అలాగే వివిధ ముఖ్య నేతలు కూడా అక్కడికి వస్తారంటూ కూడా ఉదయం నుంచి వార్తలు మనం చూస్తున్నాం. బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తూ అక్కడ గ్రామస్తులు మత్స్యకారులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం ప్రకటించింది వైఎస్ఆర్సీపీ. వాళ్లకు బాసటగా నిలిచేందుకు ముఖ్య నేతలు నాయకులందరూ కూడా రాజయ్యపేట చేరుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం మనం. శాసన మండలి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, అలాగే మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు కూడా రాజయ్యపేట చేరుకున్నారు. అక్కడున్న మత్స్యకారులకు బాసటగా నిలుస్తున్నారు. వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి తోడుగా మేమున్నామంటూ ఉద్యమాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం ఎంత చేస్తుంటే ఆందోళన అంత ఉధృతరం అవుతోంది. దాదాపు 39 రోజులుగా వివిధ రూపాల్లో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనని మరింత ఉధృతం చేసే పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. రాజయ్యపేట, అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నాయకులు పాదయాత్రగా నడిచి వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మూరికిన్నట్టు ప్రజల్లే ముంచుకొని తిందామని చూస్తున్నాడు. మా మత్స్యకారులు ముంచుకొని తిందామంటే మా ఉసురు పాము కాటుకైనా మందు ఉంటుంది, కానీ సోము కాటుకు మందు ఉన్నాడు. మా మత్స్యకారులు కాటుకు మందు ఉండదు. మా మత్స్యకారులు ఉసిరాటువంటి ఉసిరనమాట. మా మత్స్యకారులు మాకు గూడు తప్ప మాకు కోట్ల అవసరం లేదు. ఆయనకు కోట్ల అవసరం అయితే ఈ చంద్రబాబు నాయుడుకి కోట్లే అవసరం కావాలనుకుంటే మా మత్స్యకారులు చంపేసి సమాధి కట్టుకొని దాని మీద ఉప్పు కట్టల్లాగా దెబ్బ చంపేసి వాటర్ పొల్యూషన్ అయిపోయి రకరకాల వ్యాధులతో ఇబ్బందులు పడిపోతున్నారు ఇప్పటికే ప్రజలందరూ. కాబట్టి ఈ ప్రజా ఆరోగ్య సమస్యలు ఉన్న ఫ్యాక్టరీలు వద్దని, మంచిది ఏదైనా వేరే ప్రజలకు ఉపయోగపడే ఫ్యాక్టరీలు ఏదైనా వస్తేనే మాకు వ్యతిరేకం కాదు. అయితే ఇప్పుడు మేము వైఎస్ఆర్ పార్టీని మేము ఎందుకు మద్దతు అడిగామంటే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బల్క్ డ్రగ్ గురించి మేము మా సమస్యలన్నీ వివరంగా చెప్పాము. ఆ రోజు నర్సీపట్నం వచ్చిన రోజు చెప్తే ఆ రోజు మేము పరిశీలిస్తానని చెప్పారు. చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి నాయకులందరూ ప్రతిపక్ష నాయకులు, మన బొత్స సత్యనారాయణ గారు, మా జిల్లా ప్రెసిడెంట్ అమర్నాథ్ గారు, మొత్తం నాయకులందరూ కూడా వచ్చి సంఘీభావం తెలపడానికి వస్తున్నారు. ఇక్కడ ప్రజలు ఏదైతే వద్దనుకుంటున్నారో దానికి మద్దతు ఇవ్వడానికి వస్తున్నారు మా నాయకులు. ఉమేష్ గారు వచ్చారు. ఉమేష్ గారు వచ్చిన తర్వాత ఈ బల్క్ డ్రగ్ పనులు ఆపుతానని చెప్పారు. తర్వాత ఎందుకన్నా కమిటీ చేసుకోండి, కమిటీని పై వరకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా 4 గంటలు హైవే నిర్బంధం చేసిన తర్వాత కూడా కలెక్టర్ గారు వచ్చి మీకు బుధవారం వస్తున్నారు, కొన్ని అనువైన కారణాల వల్ల రాలేదు. తర్వాత మళ్ళీ మొన్న ఆదివారం వస్తాను చెప్పారు. వద్దు అంటే ఒక 2-3 రోజుల ముందు మాకు
తెలియపరచమని చెప్పాము, మేడం గారిని రిక్వెస్ట్ చేసాం. అదేవిధంగా మేడం గారు ఏదో శుభవార్త చెప్తారు అనే ఉన్నాం. మేడం గారు వచ్చిన తర్వాత కూడా ఇది బల్ట్రక్ కోసం కరెక్ట్ అయినది సమాధానం లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉద్రేకత చేసి ఎంతవరకైనా వెళ్తాం, లేదంటే మనం పార్లమెంట్ వరకైనా లేదంటే ఢిల్లీ ముట్టడి చేస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాం సార్. చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రేణులు రాజయ్యపేట చేరుకున్నారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తూ దాదాపు 39-40 రోజులుగా అక్కడ మత్స్యకారులు చేస్తున్న ఉద్యమానికి వాళ్ళ వైఎస్ఆర్సీపీ మేము ఉన్నామంటూ బాస్టగా నిలుస్తోంది. ఈ ఉద్యమాన్ని ఉధృతరం చేసి రాజయ్యపేట నుంచి బల్క్ డ్రగ్ పార్క్ను తరలి వెళ్లే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ గ్రామస్తులకు అండగా వారికి బాసటగా నిలుస్తున్న క్రమంలో ప్రస్తుతం రాజయ్యపేట చేరుకున్నారు. శాసనమండలి నాయకులు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ మంత్రి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, అలాగే ఎమ్మెల్యేలు ఇతర నాయకులు కూడా అక్కడ వారికి సంఘీభావం ప్రకటించడానికి డైరెక్ట్గా రాజయ్యపేట. మా కరెస్పాండెంట్ అనిల్ కూడా అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. అనిల్, చెప్పండి ఏంటి పరిస్థితి? దాదాపు 39 రోజులు వివిధ రకాల్లో ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి కూటమి సర్కార్ ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతం మాత్రం వారి ఆందోళనను ఉధృతరం చేస్తున్న క్రమం. మరోవైపు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి 39 రోజులుగా రాజయ్యపేటలో బల్క్ ట్రక్ పార్క్ వ్యతిరేక ఉద్యమం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఇతర ప్రాంతాల నుంచి ఎవరు వచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి ఉద్యమానికి మత్స్యకారులకు సంఘీభావం తెలియజేయకుండా పోలీసులు పూర్తిగా కట్టడి చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా చెలో రాజయ్యపేట పేరుతో రాజయ్యపేట గ్రామానికి చేరుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, అలాగే మాజీ మంత్రి కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, అలాగే మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడికి వచ్చి రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్నటువంటి ఆందోళనకు సంఘీభావం తెలియజేశారు. ఖచ్చితంగా మత్స్యకారులు చేస్తున్నటువంటి బతుకు పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేసేందుకు ఇక్కడికి వచ్చామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇక్కడ పోరాట కమిటీ నాయకులకు చెప్పడం జరిగింది. అయితే చుట్టుపక్కల గ్రామాల నుంచి రాజయ్యపేట, బోయపాడు, గుర్రాజ్పేట వంటి మత్స్యకార గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మత్స్యకారులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఘన స్వాగతం పలికేందుకు రాజయ్యపేట వచ్చారు. తొలుత వచ్చినటువంటి నేతలకు మత్స్యకారులంతా కూడా ఘనమైన స్వాగతం పలికారు. ఇప్పుడు టెంట్ వద్ద మత్స్యకారులను క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా మత్స్యకారులు చేసేటువంటి పోరాటానికి ఉత్తరాంధ్ర జిల్లా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి వర్యులు పెద్దలు కన్నబాబు గారు, విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకత్వం అంతా కూడా ఈరోజు మీ ముందు నిలబడి ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీ అందరికీ సంఘీభావం తెలియజేయడానికి, మీ అందరికీ పార్టీ తోడుగా ఉంది అనేటువంటి మాట ఇవ్వడానికి, మీరు ఈ పోరాటాన్ని ఎంతవరకు తీసుకెళ్ళినా పోరాటంలో మీతో కలిసి వస్తామనేటువంటి మాట ఇవ్వడానికి, అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి మీరు రావడం జరిగింది. ఈరోజు రాజకీయం ఏమీ లేదు, రాజకీయం చేయడానికి లేదు. కేవలం మీ ప్రజల తాలూకా జీవితాలు, మీ అందరి తాలూకా భవిష్యత్తు, మీ పిల్లల తాలూకా భవిష్యత్తు, మన మత్స్య సంపద తాలూకా భవిష్యత్తు, మన తాలూకా భావితరాల భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి పోరాటం. తప్పకుండా మీ అందరికీ మద్దతు పలకడానికి, మీరు ఏది కోరుకుంటే ఆ డిమాండ్ ని మీ తరఫున ప్రభుత్వం మీద ఆ డిమాండ్ ని పెట్టడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, ప్రభుత్వం ఏదైతే మీరు అధికారంలోకి రాకముందు మీ అందరికీ గ్రామాలకు వచ్చినప్పుడు ఏం చెప్పారు? బల్క్ పార్క్ వస్తే మనకి జబ్బులు వస్తాయి, మనకి క్యాన్సర్ వస్తుంది, మన పిల్లలు సరిగ్గా పుట్టరు, మన మత్స్య సంపద కాకుండా పోతుందని చెప్పింది ఎవరు? ఇప్పుడు తారీఖుగా ఉన్నటువంటి
ఆ రోజు ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే దీన్ని కలిసి స్థాపిస్తామనేటువంటి మాట ఇచ్చాము. మనం కూడా అంతే